అండి, దేవుని సన్నిధిలో ఎందుకు కన్నీరు కార్చాలి అని అడిగితే, మనందరం దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారమే. మనందరం ఏదో ఒక విధానంలో దేవుని యొక్క స్టాండర్డ్స్ను తప్పిపోయిన వారమే. దేవునికి తగినట్లుగా బ్రతకని వారమే. దేవుని చాలాసార్లు ఆయాస పెట్టిన వారమే. దేవుని చాలాసార్లు డిసప్పాయింట్ చేసిన వారమే. మనం చేసిన కార్యాలను బట్టి మనకు కరెక్ట్గా రావాల్సింది ఏంటంటే దేవుని శిక్ష. చూడండి, పాపమునకు జీతము మరణము. తప్పు చేసిన వాడికి శిక్ష రావాల్సిందే. సో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవునికి అవిధేయంగా బ్రతుకుతూ, దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, ఆధ్యాత్మికంగా రాజీ పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, అక్కడ ఇంకా ఆ స్థితిలో ఉండకుండా, ఆ పాపపు జీవితంలో బ్రతకకుండా దేవుని యొద్దకు తిరిగి వస్తూ మనఃపూర్వకంగా రావాలి. మా అమ్మ నన్ను పాపాలు ఒప్పుకోమనింది కాబట్టి నేను ఒప్పుకుంటానని కాదు. నేను నా పాపముల నిమిత్తం